రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్లు వస్తున్నాయి, జల్దీ బెయిల్లు వస్తున్నాయి. మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరన్నా? ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. ఒక్కరికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీ కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం, ధర్మం కోసం అంటే? అందుకే అడగాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, గల్లా వట్టి బజార్లకు గుంజాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో వస్తుంది. తప్పకుండా వెనుకకు తగ్గకుండా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీ అందరికీ, పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు, తెలంగాణ తెస్తా నేను అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు విశ్వసించలేదు. ఈ బక్కపల్సన్ ఆయనతో ఏమైతుంది, ఈయనతో ఏమైతుంది అన్నారు. చాలా మాటలు మాట్లాడిరు, చాలా ఇష్టం వచ్చిన ఇన్సల్టులు చేసిండ్రు. మీతో ఏం కాదన్నారు. మగల ఉట్టింది పుబ్బల పోతుంది, ఈయన గాలికి ఊపితే ఎగిరిపోతాడు, ఈయనతో ఏమైతుంది అన్నారు. కానీ కేసీఆర్ గారు అందుకే మనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆయన ఒక పాట కూడా రాసిండు స్వయంగా. ఏం రాసిండు అందులో? సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ రాసిన పాట. 14 ఏళ్లు సావుకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలో ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన చేసిన పోరాటం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి ఢిల్లీ మెడలు వంచి 2 ఎంపీలున్నా ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు మనకు ఆదర్శంగా మన కళ్ళ ముంగట్నే ఉన్నాడు. కాబట్టి మనకు ఎవరో ప్రేరణ అవసరం లేదు, ఎవరో మనకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారే మనకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ తండ్రి కేసీఆర్ గారే మనందరికీ స్ఫూర్తి ప్రదాత. నేను పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూస్తున్నాడు. ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హి విల్ రైజ్ టు ద ఒకేషన్.